ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి అప్డేట్ ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకు వెళ్తే సర్వే తర్వాతే మరిన్ని రేషన్ కార్డులు కసరత్తు ప్రారంభించిన అధికారులంటూ మనం న్యూస్ అయితే చూస్తున్నాం. ఇక ఎప్పుడెప్పుడు రేషన్ కార్డులు ఇస్తారు, మాకు రేషన్ కార్డుల లిస్టులో పేరుంటుందా ఉండదని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక కుటుంబ సమగ్ర సర్వేలో రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నాం, మరి ప్రజాపాలనలో అప్లై చేసుకున్నాం, ఎన్నోసార్లు మీ సేవల్లో అప్లై చేసుకున్నాం, మరి మాకు రేషన్ కార్డు ఎప్పుడు ఇస్తారు అని మరి మార్పులు చేర్పుల కోసం కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. ఇటు గ్రామీణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలో జిహెచ్ఎంసీ హైదరాబాద్ పరిధిలో అయితే ముఖ్యంగా రేషన్ కార్డులకు అయితే డిమాండ్ అయితే భారీ ఎత్తున ఉంది. ఇక కొత్త రేషన్ కార్డుల కోసం మార్గం అయితే సుగమమైనట్టు తెలుస్తోంది. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దరఖాస్తులు స్వీకరించి సర్వే చేపట్టి అర్హులను అయితే ఎంపిక చేసింది. ఇక మార్చి బియ్యం కోటాలో సైతం నూతన లబ్ధిదారులకు అందించనుంది. ఇక వేలాది దరఖాస్తులు రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. వచ్చిన దరఖాస్తులన్నింటినీ సర్వే చేసేందుకు అధికారులు అయితే మళ్ళీ కసరత్తు అయితే చేస్తున్నారు. మరిన్ని కొత్త రేషన్ కార్డులు కావాలంటే సర్వే చేయాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. మళ్ళీ ఇంటింటి సర్వే. కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు వివిధ సందర్భాల్లో దరఖాస్తు చేసుకున్నారు. ఇటు ప్రజాపాలనలో అప్లై చేశారు, గ్రామ సభలో అప్లై చేశారు, ప్రజావాణిలో అప్లై చేసుకున్నారు, మీ సేవలో, తర్వాత కులగణన సర్వే ద్వారా కూడా ప్రభుత్వానికి రేషన్ కార్డుల కోసం అయితే విన్నవించారు. మరి కులగణనతో పాటు రేషన్ కార్డు లబ్ధిదారులను ఎంపిక చేశారు. మిగతా దరఖాస్తులు పరిగణలోకి తీసుకోవాలని చాలామంది పేరు రాలేదని అప్లై చేసుకున్నారు. వచ్చిన దరఖాస్తులను అధికారులు ఆన్లైన్ చేసి పౌర సరఫరాల శాఖ కమిషనర్కి అయితే పంపించారు. మళ్ళీ ఇంటింటి సర్వే చేపట్టి వీటిపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వం అయితే ఆదేశించింది. ఇక సర్వేకి సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి ప్రత్యేక యాప్లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దరఖాస్తుల డేటాను ఆన్లైన్ అయితే చేశారు. ఇంటింటి సర్వేలో భాగంగా రేషన్ కార్డుల యాప్లో 360 డిగ్రీల కోణంలో విచారణ చేపట్టున్నారు. ఆదాయ స్థితిగతులు ఏంటి, బైక్ ఉందా, కారు ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, గతంలో ఏ కార్డు ఉందా లేదా, ప్రత్యేక కార్డు కావాలా తదితర వివరాలను తెలుసుకొని యాప్లో నమోదు చేస్తారు. అనర్హులైతే దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది, అర్హులైతే వివరాలు రికార్డు అవుతాయి. సర్వే నివేదికను కలెక్టర్లకు అందజేస్తారు. అక్కడి నుంచి పౌర సరఫరాల శాఖ కమిషనర్కు వెళ్తాయి. అక్కడ ప్రభుత్వ నిర్ణయం మేరకు అర్హులకు రేషన్ కార్డులు మంజూరు ప్రక్రియ అయితే చేపడతారు. ఇక ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మిగిలిన కొత్త దరఖాస్తులన్నింటినీ తిరిగి సర్వే చేస్తారు. సర్వేపై ఇప్పటికే అధికారులకు అవగాహన కల్పించారు. సర్వే అనంతరం ఆయా నివేదికలను ప్రభుత్వానికి అందజేస్తారని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత వీరందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసే అవకాశం ఉంది. ఇక తెల్ల రేషన్ కార్డులపై సన్న బియ్యం ప్రతి వ్యక్తికి 6 కిలోలు ఉచితం. హుజూర్ నగర్లో లాంఛనంగా సీఎం ఉగాది పండుగ రోజు ప్రారంభిస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి ప్రతిష్టాత్మక పథకం. పీడీఎస్ బియ్యం కోసం 10,665 కోట్ల ఖర్చు. జనాభాలో 85% మందికి అందనున్న బియ్యం. ఇకపై రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ షాప్లో ఏ రేషన్ షాప్ నుంచైనా మీరు రేషన్ సరుకులు అయితే తీసుకోవచ్చు. అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు ఇస్తామంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే పేర్కొంటున్నారు. ఇక ప్రజాపాలనలో మరో ప్రతిష్టాత్మక పథకం అమలుకు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే సిద్ధమైంది. ప్రజలకిచ్చిన హామీ మేరకు ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఉగాది పండుగ రోజు ఆదివారం లాంఛనంగా ప్రారంభిస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెల్ల రేషన్ కార్డుదారులకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం హామీ అయితే ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక పండుగ పూట సన్నబియ్యం హుజూర్ నగర్లో ప్రారంభం. 50,000 మందితో సభ ఏర్పాట్లను పరిశీలించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏప్రిల్ నుంచి 3,10,00,000 మందికి సన్నబియ్యం పంపిణీ అంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. ఇక ఎక్కడి నుంచైనా రేషన్ కార్డుదారులందరూ కూడా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా కానీ ఇప్పుడు ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం ఒక ప్రాంతం వారు ఇంకో ప్రాంతానికి వలస వెళ్తున్నారు. కాబట్టి ప్రతిసారి రేషన్ సరుకులు తీసుకోవడానికి సొంత గ్రామానికి వెళ్ళాలంటే ఛార్జీలు ఇవన్నీ సరిపోవట్లేదు. కాబట్టి ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే విధంగా ఇక్కడ ప్రభుత్వం అయితే వెసులుబాటు కల్పిస్తుంది. ఇక ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం ఇవ్వడానికి ప్రభుత్వం అయితే రెడీగా ఉంది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం, కందిపప్పు, ఆయిల్, చింతపండు ఇతర నిత్యావసర సరుకులన్నీ కూడా అందజేస్తే ప్రస్తుత ద్రవ్యోల్బణానికి తట్టుకొని నిలబడే విధంగా ప్రజలకైతే వెసులుబాటు కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వం మరిన్ని సరుకులని తక్కువ ధరకు రేషన్ కార్డుల ద్వారా అందించాలని చెప్పేసి కోరుతున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.